తలంబ్రాలంటే ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా. వివాహంలో మధురమైన ఘట్టం ఈ తలంబ్రాలు పోయడం. తలంబ్రాలు అంటే మంగళ ద్రవ్య. ఇందులో వాడే అక్షతలు అంటే పగిలిపోనివి అని అర్థం. జీవితం సమృద్ధిగా మంగళమయంగా సాగడానికి మంగళ ద్రవ్యంగా ఈ అక్షతలను ఉపయోగిస్తారు. ఇక తలంబ్రాలలో అక్షతలనే ఎందుకు వినియోగిస్తారు, అందుకు బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారు అంటే బియ్యం ఎల్లప్పుడూ ఇంట్లో సమృద్ధిగా ఉండాలన్నదే ఇందులో ఉన్న అంతరార్థం. ఇక అక్షతలనే అక్షింతలు అని కూడా అంటారు. ఇవి పూజల్లో, వివాహాల్లో, శుభకార్యాల్లో వినియోగిస్తూ ఉంటారు. పగలని బియ్యంతో ఈ అక్షతలను తయారు చేస్తారు. ఈ బియ్యంలో పసుపు, కొంచెం నెయ్యి వేసి కలుపుతారు. దీనినే అక్షతలకు వినియోగిస్తారు. వివాహంలో మధురమైన ఘట్టం తలంబ్రాలు పోసుకోవడం. అక్షతలు పూర్ణత్వానికి, అభివృద్ధికి, ఆయుష్కు సంకేతం. అందుకే పగలని బియ్యంతోనే ఈ అక్షతలను తయారు చేస్తారు. పూజల్లో దేవుడికి సమర్పించడానికి, వివాహాల్లో వధూవరుల్ని ఆశీర్వదించేందుకు, అలాగే సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ అక్షతలను ఉపయోగిస్తారు. అక్షతలు పూర్ణత్వానికి, అభివృద్ధికి, ఆయుష్కు సంకేతం. అందుకే పగలని బియ్యంతోనే ఈ అక్షతలను తయారు చేస్తారు. బియ్యం పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక. ఇక పసుపు, బియ్యం కలిస్తే అది ఒక శుభ శక్తి. అక్షతలు అంటే ఆశీర్వాదం. దేవతలు కూడా అక్షతలతోనే వరమిస్తారు. ఇక ఈ అక్షతలు లేదా అక్షింతలను వినియోగించడంలో ఉన్న ఆంతర్యం శాస్త్రీయంగా పరిశీలించినట్లయితే ఈ అక్షతలలో వాడే పసుపు యాంటీ బ్యాక్టీరియల్. వధూవరులు ఇరువురు తలంబ్రాలుగా ఈ అక్షతలను తలపైన పోసుకోవడం స్పర్శ ద్వారా మనసుకు కలిగే భావనను ఇది విస్తృతం చేస్తుంది. ఇవి తలంబ్రాలు, అక్షతలలో ఉన్న ఆంతర్యం శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా. మరి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటన్ న్యూస్.